కేసీఆర్ గారి సభ అంటే ఎట్లా ఉంటుంది అని చెప్పని అంతోకింతో అవగాహన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహణకు కేసీఆర్ గారు పూనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీ పూనుకుందనగానే వాళ్ల వెన్నుల్లో వణుకు మొదలైంది. వాళ్ల పాదాల కింద భూమి బద్దలైనట్లుగా నిన్న వ్యవహరించినారు. ఎక్కడికక్కడ మండుటెండల్లో ప్రజలు గుండెల్లో కేసీఆర్ ను పెట్టుకుని వాళ్ళంతా వందల కిలోమీటర్ల దూరం నుండి వాళ్ళు వస్తా ఉంటే ఆ సమావేశానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా సహకరించాల్సినటువంటి ప్రభుత్వం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఒక దుర్మార్గమైనటువంటి ఒక సైంధవ పాత్ర పోషిస్తూ నిన్న ఎక్కడికక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినారు. అడ్డమైనటువంటి డైవర్షన్స్ కు ప్రజలను గురి చేసే ప్రయత్నం చేసినారు. ఇష్టం వచ్చినట్టుగా లాఠీ చార్జీలు చేసే ప్రయత్నం చేసినారు. దాదాపు 25-30 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయిపోయి సభా ప్రాంగణమే ఒక జనసముద్రంగా ఉంది అంటే మొత్తం 20-30 కిలోమీటర్ల అంతా కూడా ఒక జనసముద్రం మారి ట్రాఫిక్ జామ్ లో దాదాపు 5-10 గంటల పాటు ప్రజలు రోడ్ల మీద ఇరుక్కొని ఇబ్బందులకు గురయ్యేటువంటి రీతిలో పోలీసులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దాష్టికానికి బలైనప్పటికీ కూడా జై తెలంగాణ నినాదాన్ని విడలేదు, జై కేసీఆర్ నినాదాన్ని విడవలేదు. కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో సభాస్థలికి బయలుదేరినటువంటి వాళ్ళందరికీ కూడా అచ్చాప్ నేను పోలీసు గారి ప్రభుత్వానికి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అప్రజాస్వామికంగా మీరు ఎంతెంత అయితే అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తారో, అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేస్తారో అంతకు పై ఎత్తు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో టీఆర్ఎస్ సైనికులు కానీ ప్రజలు కానీ మీపై తిరగబడే రోజు ఇంకా ముందుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.